వంటగదిలో మీరు చేసే చిన్న చిన్న తప్పులు మీ వంట రుచిని పూర్తిగా మార్చేస్తాయి. ఈ రోజు నేను మీకు కొన్ని సింపుల్ ఉపయోగకరమైన వంట చిట్కాలను చెప్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. లెట్స్ స్టార్ట్. చాలా మంది రైస్ కడిగేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారు. రైస్ కడిగాక వాటర్ పారబోయకండి. అదే వాటర్లో రైస్ నానబెట్టి వండితే రైస్ సాఫ్ట్గా విడివిడిగా వస్తుంది. రైస్ కుక్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసారా? ఎప్పుడైనా ఇది చూడకపోతే మిస్ అయిపోతారు. రైస్ ఉడికేటప్పుడు 2 ఐస్ క్యూబ్స్ వేయండి. అప్పుడు రైస్ స్లోగా కుక్ అయ్యి అన్నం విడివిడిగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, రైస్ ముద్దవ్వకుండా ఎంత విడివిడిగా ఉందో. ఇడ్లీ ఇలా స్టోన్ లాగా వస్తుందా? ప్రాబ్లం బ్యాటర్లో కాదు, ఒక చిన్న మిస్టేక్లో ఉంది. ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేసే ముందు కొంచెం నానబెట్టిన అటుకులు యాడ్ చేయాలి. స్టీమ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచాలి. అప్పుడు ఇడ్లీ సూపర్ సాఫ్ట్ హోటల్ స్టైల్లో వస్తుంది. సాఫ్ట్ ఇడ్లీ కావాలా? అయితే సేవ్ దిస్ టిప్. సేమియా స్వీట్ ఇలా విరిగిపోతుందా? అసలు కారణం ఇదే. ముందే అవసరమైన పాలు వేసి ఉడికించండి. తర్వాత చక్కెర వేసి స్లోగా కలపండి. సేమియా పాలల్లో పూర్తిగా ఉడికిన తర్వాత చక్కెర వేయాలి. కానీ చక్కెర వేసిన తర్వాత వేడి సేమియాలో మళ్ళీ పాలు అస్సలు వేయకండి. ఈ చిన్న టిప్ గుర్తుంచుకుంటే మీ సేమియా స్వీట్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా వస్తుంది. హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ల చికెన్ సూపర్ సాఫ్ట్ రావట్లేదా? ఈ చెఫ్ మ్యారినేషన్ సీక్రెట్ ఇప్పుడే తెలుసుకోండి. చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు 1 కప్ పెరుగుకి 1/2 కప్ పాలు కలిపి చికెన్లో వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేయండి. పాలు కలిపితే చికెన్ మరింత సాఫ్ట్ అవుతుంది. మసాలా లోపల వరకు బాగా పడుతుంది. రుచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్స్ లో రెడ్ హార్ట్ పెట్టండి. ఇలాంటి కిచెన్ టిప్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.